ప్లీజ్ మనసుకు తాను దాటి చేసుకున్నాడు దేవుడు మల్లయ్య ఈ యొక్క నాలుగుపురంలో అరకలపల్లిలో ఇక్కడ ఉన్నటువంటి గడ్డి కుప్పలు ఎన్నున్నాయో కచ్చి వద్దుల మొదల కలగాలనుకున్నాడు భగవంతుడు దేవుడు మల్లయ్య అడిగాను చూడు గారి పెట్టింది అయితే ఆ యొక్క సొప్పగడ్డలు గడ్డి కుప్పలు వచ్చి ముద్దుల మొదల మెలుగుతున్నాయో భగవంతుడు ఏమనుకున్నాడు ఈ విశ్వాన్ని ఎడమొక్కులు లాగడం చిట్టాలు కడుతున్నాయి ఎర్ర ముద్దులు ఏళ్ళతులు పచ్చ ముద్దులు మల్లెతులు నాలుగు ముద్దులు నాలుగెచ్చలు పొద్దుల ముద్దులు కాదుతున్నాయి బియ్యం మూడు బియ్యం బట్టలు పెట్టుకోవాలి పట్ట చుట్టూ ఎర్రముద్దులు ఏళ్ళెచ్చలు పచ్చముద్దులు 10 లక్షలు నల్ల ముద్దులు 4 లక్షలు ముద్దుల కన్నీరు పచ్చుల కన్నీరు చెవుపుల పక్కమాలి అయ్యా
విష్ణుమూర్తి ఈ కన్నీర వల్ల మనకు తెలియనయ్యా త్రిలోక సంచారి అది పైసలు ఉన్న కాడ అన్నవియవు అన్నం ఉన్న కాడనేమో పిల్లలు పిల్లలు ఉన్న కాడ అన్నవియవు ఒకళ్ళు ఏడిపిస్తావు ఒకళ్ళు అడిపిస్తావు ఏదున్నా నాకే తెలుసా అయితే గిర్రమంతులు ఏళ్ళెత్తులు పత్తులు పల్లెత్తులు ముద్దల కాలి పూల పెట్టిండు రెక్కలున్న పత్తులు లేచిపోతున్నాయి రెక్కల పత్తులు కాలి పూలి చిట్టాలు కడుతున్నాయి ముద్దల కన్నీరు పత్తుల కన్నీరు పరిపాలన ఈ తమ్ముల కానీ వాడు అటెండ్ ఆడు పొడుగు పొడుగు పిల్లలు చుట్టూ పిల్ల పండు తల్లి పేరు ఎత్తలేదు తండ్రి పేరు ఎత్తలేదు ఆయి ఎత్తలేదు బాయి ఎత్తలేదు ఇది ఒక కన్నీరు పరిపాలన అయితే అన్నయ్య నీకే ఎక్కువ తెలుసు కానీ వాళ్ళు నీకు తెలుసు అంటే నీకు తెలుసు అనుకుంటారు అలా కథ అక్కడ ఉన్నవి కానీ ఏడు ఒక నాటభగవాళ్ళు అయినా బంధంత కొప్పు మూసుకొని లగ్నత మీద మరి ఏడు ఒక బంధంత కొప్పు మూసుకొని నారాయణ నారాయణ హరిగోవింద అనుకుంటా నారాయణ 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 అనుకుంటా నల్లోడు వస్తాడేమో నారాయణ అనుకుంటా మీరేందో చిన్నవై కూర్చున్నారు అయితే అన్నం లేకనా సున్నం లేకనా గన్నం లేకనా ఏం అయితే ఆర్చేవా తీర్చేవా ఆర్చినా నేనే తీర్చినా నేనే ఏకైతే రాజ్యం ముందుతా అంతేనా అరదా ఏం జరిగిందంటే ఎర్రపత్రులు 7 లక్షలు 10 లక్షలు 4 లక్షలు 4 లక్షలు ముద్దల కాలి పూల పెట్టిండ్రు రెక్కల పత్తులు లేకపోతే రెక్కలేని పత్తులు కాలి పూలు చిట్టాలు కడతాను ముద్దల కన్నీరు పచ్చల కన్నీరు బాబు శివపూర్ పచ్చ మాల్యం అనేది నేను కింద లోకాలు మీద లోకాలు ఊరు లోకం మాయ లోకం 7 లోకాలు అంజనగా చూసిన అయితే 7 లోకాలు అంజనగా చూసిన అంటే నాడు పొడుగు మూడు పిగిలి చుట్టూ పిల్ల బంటు పోరుడు కనిసియా కాటపడతాడు ఆ పోరు నీకు ఒకటి ఏం చెప్తా అంటే కాబట్టి జ్వరాలు కాయ వస్తాను నీకు ఒకటి చంద్రబాబు ఇస్తాను చేతి పట్టుమని చేతిలో తీర్థం పెట్టు నాలుగే పట్టుమని నాలుగే ఎట్లా పోతున్నాడు జమ్ము జమ్మున వెళ్ళినాడా నారాయణ దేవా అక్కడ ఉన్నప్పుడు తాత విలవతరాలు అంటాడు ఓడు ఎంత పొరని పిసాలి పొరని దగ్గర కట్టిన ఒక అగ్గిపత్ర ఆడకాడికి వచ్చింది ఆ పొరని మెల్ల పోతా పోరా ఈ ముద్ర కలబెట్టినమాట వాడు ఓడు పోడా అంటే ఏంద్ర ముద్రోడు అంటాడు ఈ అబ్బాయి పోరాన్న మందులు అక్కడ మీదనే ఉంటా ఆ పోరని పేరు కిందలోనే తెలుసుకున్నాను చల్ ఎవడా పోరా
కిందికి రా వాలీబాల్ ఆడుకుందాం లేరా? పబ్జి నీకు నాకు ఆడుకుందాం రాయే నీకు నాకు సోబత్ కట్టే. తాత కిందికి రాయే ఏంటిది టెన్నిస్ 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 బ్యాడ్మింటన్ ఆ టెన్నిస్ ఆడుకుందాం అదే అది కూడా ఆడ. మరి ఏ ఆడతావు కబడ్డీ కబడ్డీ బ్యాడ్మింటన్ అదే అదే ఆడదా ఏ ఆడ. కిందికి రాయే ఆడ. షటిల్ ఎందుకు వచ్చినా తాత ఆ, క్రికెట్ మీదనే ఉంటావు పోడా. పోరడు కాసు అనుకుంటాడు. నీవు పోరడు ఎంత పోరడు బిసాదం ఎంత అని పులివతరణలు వచ్చిన పోరడు చూస్తేనే అగ్గి లోపల అగ్గిపంతులు ఆడుతాడు. వచ్చిన తాతయ్య ఒక పులివతరణలు వచ్చినాడు. తాతయ్య ఒక పోరడు చూసినాక మేక అవుతున్నాడు. మరి పోరని ఏం మందులు ఇచ్చినట్టు లేదనుకున్నా పోరా. భగవంతుడు దేవుడు మళ్ళీ ఏమనుకున్నాడు అంటే అంటే నాడు పొడుగు మూడు పిగులు చుట్టూ పిల్ల బంటు వంట కాదలే అగ్గిపంతులు ఆడతాడు. నారద భగవాను మీద రథం నింపుతున్నాడు. వచ్చిన తాతను అట్టిగా మరొకుంటాడు. మూడేకలు పెడతా అని భగవంతుడు దేవుడు మళ్ళీ మరి పోరడు ఈనంగా ఆనంగా అని ఎవడి ఉరికి పరికి పొదలోపట జాక్కున్నాడు. భగవంతుడు దేవుడు మళ్ళీ కన్నవాడు చూసిండు. అయితే ఒక ఎరక పెట్టినా ఇంకొక ఎరక పెడతాని భగవంతుడు దేవుడు మల్లయ్య దోషిట్లా హాయి పెట్టేనా మరి పోరడత్తేనా ఈయన మొదటి మనం మొదలు మరి ఎగబడి తాత కొత్త కోళ్ళాగోలే తాగటి మీరు కొత్త కోళ్ళ ఉడికినట్టు ఎగబడి ఉడుకుతున్నాడు. దేవుడు మల్లయ్య తాతకు ఒక్కొక్క పెడతాని అయితే పుట్టుకు 12 వేల బరపడ పుట్టింది. బరపడ మీద పాకులు పుట్టాలి అని గంగమ్మ తల్లిని యాద చేసుకున్నాడు. పుట్టు అంటే బరపడ పుట్టింది. బరపడ పుట్టింది నాన్న భగవాను ఎందుకో మరి చూసుకుంటా కోడకు ఈలంగత్తనా అలంగత్తనని ఎగబడి తాదుకున్నాడు. ఆడికి లేదు నారాయణుడు ఏగబడి నవ్వుకోతున్నాడా 12 బిగాల పడుకోకున్నాడా తాత ఏమైంది తాత ఏమైంది ఏదో ఆగమని బిస్బిస్ చేస్తావు ఏంది హైగా చూపిస్తారు ఏంది తాత ఏమైందంటే నా పని చేసినవి ఇక ఏమైనా ఏ రేట్ ఏంటి గవల్ బిడ్డ గవల్కి ఇక్కడ ఎక్కడి గవల్ ఇక్కడ ఎక్కడ అంటే మా ముద్రమ్మ నేను పంచపర్వతం పాటి ఒక 7 గవలు ఎత్తాం 5 గవ పంచం 5 గవ పంచం 8 గవ ఎత్తాం ఆడుకున్నాం అంటే దేవుడు నన్ను పడుతుంది పోతే ఇలా వంక చిన్నవాడి మనం నోట్లకెళ్ళి ఎర్ర గారెలు ఏంటంటే ఈ మట్టిలో ఇళ్ళల్లా మట్టి సీను ఈయన పేరు స్వామి రమేష్ ముగ్గురు కలిసి ముగ్గురు అన్నదమ్ములు సీను ముగ్గురు అన్నదమ్ములు మట్టిలోళ్ళు పట్టాలు వేసుకుంటారు మన ఇంటికి ఒడ్డోళ్ళు వస్తారు ఒగ్గోళ్ళు వస్తారు నలుగురు ఒగ్గోళ్ళు వస్తారు ఫుల్ కట్టేపాలని ముగ్గురు కలిసి ఈ చిన్నోళ్ళు ఏమో ఇక్కడ కరీంనగర్ కాడ ఉంటాడు కరీంనగర్ మొత్తం తిరిగిండు ఎత్తి తమలపాకు కోసం కరీంనగర్ తమలపాకు దొరకలేదు స్పెషల్ సారిగా అయితే
ఇప్పుడు వస్తారు. గట్లా అంటే ఆడికెళ్ళి ఇక్కడే ఉన్నది. అయితే ఆ తమలపాకులు గట్టి తీసుకొచ్చిండు అలా కాదు ఎక్కువ పాత అద్దెలు. ఓయమ్మ ఆ. భగవంతుడు ఏమనుకున్నాడు తాత దయగల తాత ములుగా వాడిని నీకు వాడేంగలే ఏం చేస్తా అంటే మనం ఎందుకు వచ్చినవే నీ పేరు దొరుకుతలేదట నీ ఇంటి నెంబరు ఒంటి నెంబరు ఆధార్ కార్డు జిరాక్స్ తెలుసుకోమని తెలియదు అంటే రాను ఈ సురా 33 కోట్ల దేవుడు తోలిరా నువ్వు ఏం చేస్తా ఇగో నువ్వు దగ్గర అయితే 4 మీద 4 అక్షరాలు రాసి తెల్ల శైల తీర్థం పెట్టి నీ 4 మీద 4 అక్షరాలు రాసి నువ్వు గొప్పని చేస్తావు అనుకున్నా నువ్వు దుష్మనం అయితే నీ శిరసు ఖండించుకున్నాం మనం అంటే చిరుతు కోసుకొని కోసుకొని పోడే, పోతావా తాత దయగల తాత పెడతా హవేలిపురం మంట పెడతా అయితే సురా 33 కోట్ల దేవుడు కాల్చి మార్చి కరపిడలు కాశీ కాలగంగలో పార్వ తల్లి తల్లికి కుటుంబిండని ఈ ముద్దలాకి కబా దగ్గర అని చెప్పు 36 కోట్ల దేవతలు ముగిట ముక్కలు పోయారు 66 కోట్ల దేవతలకు అంగిట్ల జ్ఞానం క్షణమైన గుణమైనది చిన్నోళ్ళకి అవుతుంది తాత తాత నారద క్షణమైన గుణమైనది చిన్నోళ్ళకి అవుతుంది కాదనపట్ట కట్టుకపోతా లేదనపట్ట లేపుకొని పోతా సురా 33 కోట్ల దేవతలు అందరినీ ఎంటువంటి కొట్టి అయ్యగా గమనిస్తా గమనించి కాశీ కాలగంగలో పంపిస్తా నేను పోతావా తాత పోతా నేను చూస్తే శైలికి పడుతుంది అంతేనా గజ్జు అనాలి మరి గజ్జు అంటది. అంటే నేను పొడుగు పిల్లి చూసి పిల్ల పట్టు ఆ. అగ్గిపాత్ర ఆడి నాకు వస్తుంది గొప్పగా అంతే అంతే అని నాతో ఏం చేసిండు తాత అక్కడికి వెళ్ళి ఎగబడి ఉరుకుతున్నాడు మనం పోయే తాతయ్య ఎట్లా పోతున్నాడు రామ రామ. డీలు 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 డీలమ్మ నాగులో. డీలు డీలు డీలమ్మ నాగులో. డీలు 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 డీలమ్మ నాగులో. గల్లు గల్లు గజ్జ గజ్జల్ల నాగులో. శివపురి పట్టణం వాళ్ళ పల్లె తిరిగి మందనాలు కాపలు తిరిగి దండాలు పెట్టారా ఓ నీ ఏర్పడతలేనా ఏర్పడతలేరు మీరు అసలు అయితే ఎవరురా బాబు మీరు నిన్న ఆడు ఏర్పడతలేనా నారు అంటే బారెడు గడ్డ 3 మిసం కాబట్టి చూడాలి కాయ వస్త్రాలు ఒక అదిపిల్లి ఉన్నది లక్క మీద ఉన్నది నీకేమో ఏది లేదా మా నారదుడు అంటే కంచు మీద లెక్క దనగని మాట్లాడు నారదు అంటే కంచు మీద లెక్క దనగని అనేది మరి ఇప్పుడు పలిపోయిన కుండ లెక్క బొక్క బొక్క అయితే తిరుపతి తీరంగా ఓనని మానని ఏమైందంటే నువ్వు ఒకసారి పోరాలకు బండి కొత్త బండి వేసుకున్న బండి ఇస్తాడు ఈ దుకాణాలకు పోయి పెరుగు ప్యాకెట్ చేయడానికి ఆ ఊరు మొత్తం తిరిగేస్తాడు ఎందుకంటే లక్రత నది పిల్లలు నాకు దొరికాయని తిరుపతి తీరంగా ఓనని మానని కాశీ విశ్వనాథం ఇవన్నీ తిరిగిన తిరగంగా అక్కడ ఇప్పుడు మేడల సంపర్క జాతర ఆ జాతర